బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కున్న భక్తి ప్రపత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. సమకాలీన రాజకీయాలలో యాగాలతో సెంటిమెంట్ను పండించే అతి కొద్దిమంది నేతలలో ఒకరు కేసీఆర్. గతంలో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో చండీ యాగం, రాజశ్యామల యాగంతో పాటు రకరకాల పూజలు నిర్వహించారు కేసీఆర్. అయితే ఈసారి గతానికి భిన్నంగా నవగ్రహ శాంతి యాగం నిర్వహించారట. శుక్ర, శనివారాల్లో 2 రోజుల పాటు జరిగిన పూజా కార్యక్రమాలలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యాగ నిర్వహణే పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో రాజకీయంగా, వ్యక్తిగతంగానూ ఆయనకు ఏదీ కలిసి రావడం లేదని, అందుకే గ్రహశాంతి కోసమే ఈ పూజలు చేయించారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇప్పుడు ప్రత్యేకించి కుమార్తె కవిత అరెస్టు ఆయన్ను బాగా కుంగదీసిందన్న టాక్ బలంగా వినిపించింది. ఇప్పుడు ఆమె విడుదల తర్వాత పూర్తిగా గ్రహశాంతి కోసం ఆయన ఈ మార్గం ఎంచుకున్నారని, ఇక నుండి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి కేసీఆర్ ఇప్పటికైనా ఫామ్ హౌస్ వీడతారా? ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు కొత్త పనులు మొదలు పెట్టబోయేటప్పుడు ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేయడం కేసీఆర్కు అలవాటు. ఇప్పుడు ఈ నవగ్రహ శాంతి యాగాన్ని కూడా ఆ కోణంలోనే చూడవచ్చన్న టాక్ సైతం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత ప్రమాదం, ఆపరేషన్ లాంటి వాటితో చాలా రోజులు ప్రజల్లోకి వెళ్లలేదు బీఆర్ఎస్ బాస్. ఇక లోక్సభ ఎన్నికల్లో పరిమితంగా ప్రచారం చేశాక మళ్లీ బయటికి వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఇక నుంచి ఆయన రెగ్యులర్గా ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారని, ఆ క్రమంలోనే దోష పరిహారాల కోసం నవగ్రహ శాంతియాగం నిర్వహించినట్టు ప్రచారం ఉంది రాజకీయ వర్గాల్లో. అలాగే జాతకరీత్యా ఏదీ కలిసి రానప్పుడు శాంతి పూజలు చేస్తుంటారు కొందరు. దీన్ని ఆ కోణంలో కూడా చూడాల్సి ఉంటుందన్న మరో వాదన ఉంది. కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవడం, ఎన్నికల్లో ఓటమి, రాజకీయంగా ఏదీ కలిసి రాకపోవడం లాంటి వాటినన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నవగ్రహ శాంతియాగం చేసి ఉండవచ్చంటున్నారు. కేసీఆర్ మొదటిసారి 1996లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు, సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకాలు నిర్వహించారు. తర్వాత 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీ హోమం, 2005లో కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీ యాగం, 2006లో సహస్ర చండీ యాగం, 2007లో మరోసారి చండీ యాగం, సుదర్శన యాగం, 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రి యాగం, 2009లో తెలంగాణ భవన్లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం, 2010లో తెలంగాణ భవన్లోని చండీ యాగం, 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగం చేశారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 నవంబర్ 27న నవచండీ యాగం, అదే ఏడాది డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుత శతచండీ యాగం, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేశారాయన. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జనవరిలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కేసీఆర్కు అలవాటు. ఈసారి మాత్రం చాలా సింపుల్గా ముగించేశారట. కేసీఆర్ దంపతులతో పాటు అతి కొద్ది మంది మాత్రమే ఇందులో పాల్గొన్నట్టు తెలిసింది. 9 గ్రహాలకు 9 రకాల పూలతో వేదమంత్రోచ్చరణ మధ్య పూజలు నిర్వహించారట. జాతకరీత్యా వచ్చిన గ్రహపీడలు పోవడానికే ఇలాంటి పూజలు చేస్తారన్నది పండితుల మాట. ఎన్నికలకు ముందు కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు కేసీఆర్. కానీ ఎన్నికల్లో ఓటమి, అధికారం కోల్పోయిన తర్వాత ఈ పూజాధికాల్లో ఎక్కడో తప్పు జరిగిందన్న భావనతో మళ్లీ దోష నివారణ పూజలు కూడా చేశారట. తిరిగి ఇప్పుడు తాజాగా నవగ్రహ పూజలతో పాటు యాగం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ వాస్తు ప్రకారమే ప్రగతి భవన్, సచివాలయం కట్టుకున్నారు. వాటిని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోవలసి వచ్చింది. ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని యాగాలు చేశారు. కానీ శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు.
కూతురు కవిత 5 నెలలు తీహార్ జైల్లో ఉండక తప్పలేదు. అంత మాత్రాన కేసీఆర్ నమ్మకాలు పోతాయని ఎవరూ అనుకోలేరు. ఎవరి నమ్మకాలు వారివి. అందుకే తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మళ్లీ చండీ యాగం, నవగ్రహ యాగం చేయించారు. ఈసారి యాగంలో కవిత, ఆమె భర్త అనిల్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అంటే ఆమెకు మళ్లీ అటువంటి కష్టాలు కలగకుండా చూడాలని, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అనుకూల రాజకీయ వాతావరణం ఏర్పడాలని భగవంతుణ్ణి కోరుకుంటూ కేసీఆర్ ఈ యాగాలు చేసినట్లు భావించవచ్చు. కనుక ఓవరాల్గా చూసుకుంటే కవితని కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా పెట్టిన కేసీఆర్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. కవిత విడుదలతో న్యాయం, ధర్మం గెలిచిందని స్పష్టమైంది. కనుక ఇక ఆమె జోలికి కేంద్రం, దాని జోలికి కేసీఆర్ వెళ్లకుండా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించవచ్చు. కనుక కేసీఆర్ ఊసుపోక యాగాలు చేశారని అనుకోలేం. మరి ఈ యాగంతో పరిహారం జరిగి గులాబీ బాస్ రీఛార్జ్ అవుతారా లేదా అన్నది చూడాలి.